Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం శశికాంత్ గారు. నమస్తే. స్కూల్స్లో అంటే సో కాల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేటువంటి పేరు మీద పేరెంట్స్ దగ్గర నుంచి ఏ విధంగా కంప్లీట్గా అంటే ఒక పిల్లడు జాయిన్ అయ్యాడు అని అంటే ఆ ఫ్యామిలీ మొత్తం వీళ్ళ కిందకి ఇంకా బానిసలాగే మారిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ మనకి. అటేమో ఫీజులు కట్టుకోకుండా ఉండలేరు, అట్లని చెప్పేసి వాళ్ళ ఆర్థిక స్తోమతకి మించి ఉంటుంది అది. అయితే ఇందులో ముఖ్యంగానే జనరల్గా స్కూల్స్లో ఈ బుక్స్ పేరు మీద ఏ విధంగా ఉందండి అసలు? ఇది మంచి చాలా హాట్ టాపిక్ నాగరాజ్ గారు. ఇది బేసిక్గా బుక్స్ అన్నది మనం నిన్నటి వీడియోలో మనము డ్రెస్ అన్నది ఎలా బిజినెస్ చేస్తున్నారో డిస్కస్ చేసాము. ఇవాళ బుక్స్ అన్నది ఎలా బిజినెస్ చేస్తున్నారో మనం డిస్కస్ చేద్దాము. ఓన్లీ బుక్స్ మీదే మనకి 2 నుంచి 3 ఎపిసోడ్స్ అవుతాయి నాగరాజ్ గారు. మళ్ళీ నేను చూసే వీక్షకులకి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు పడే ఇబ్బందులు కూడా బుక్స్ మీద వీటి మీద మీరు కామెంట్స్లో పెట్టండి. డెఫినెట్గా మనం చాలా సీరియస్గా తీసుకుంటాం ఈ టాపిక్ని. వెళ్ళాల్సిన ప్లేస్కి కంప్లైంట్స్ వెళ్తాయి. అండ్ 100% ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో బుక్స్ కొనలేక, నేను మీకు ఇప్పుడు చెప్పే వీడియోలో మీకు క్లియర్గా మీరు కూడా కనెక్ట్ అవుతారు అందరూ కూడా. డెఫినెట్గా కమెంట్స్ అయితే పెట్టండి. ఓకే, ఇప్పుడు ఈ బుక్స్ అనేది నారాజ్ గారు SSC-ERT NCERT అండి. ఓకే, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఓకే, అంటే స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్. చాలా ఈజీగా చెప్పాలి అంటే కామన్ మ్యాన్కి అర్థమయ్యేది. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. SSC సిలబస్ అంటే ఈ స్టేట్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ మీద రీసెర్చ్ చేసి ట్రైనింగ్ ఇస్తుంది పిల్లలకి. NCERT అంటే సెంట్రల్ సిలబస్. ఇదేం చేస్తుంది అంటే నేషనల్ కౌన్సిల్ దీని మీద ఎడ్యుకేషన్ మీద రీసెర్చ్ చేసి పిల్లలకి ట్రైనింగ్ ఇస్తుంది. సింపుల్ ఇది. ఓకే, ఇది అర్థం కాకుండా NCERT అంట, SSC-ERT అంట అని జనాలు భయపడుతూ ఉంటారు. ఇది చాలా సింపుల్ అమ్మా. చూసే వాళ్ళకి చెప్తున్నాను నేను, పేరెంట్స్కి, మెయిన్ మదర్స్కి చెప్తున్నాను నేను. SSC-ERTకి NCERTకి డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ స్టేట్ కౌన్సిల్, అది నేషనల్ కౌన్సిల్. ఓకే, ఇప్పుడు మనం చాలా మటుకు NCERTలో సెంట్రల్ సిలబస్లో పిల్లల్ని జాయిన్ చేపిస్తున్నాము. ఓకే, వీళ్ళందరికీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ బోర్డు పేపర్. ఓకే, ఈ బోర్డు పేపరు ప్రతి ఒక్క సెంట్రల్ సిలబస్ వాళ్ళకి అదే పేపర్ వస్తుంది, క్వశ్చన్ పేపర్. ప్రతి స్టేట్ సిలబస్ వాళ్ళకి అదే క్వశ్చన్ పేపర్ వస్తుంది. అవునా? క్వశ్చన్ పేపర్ సేమ్ ఉన్నప్పుడు మరి స్కూల్కి బుక్స్ ఎందుకు మారుతున్నాయి అన్నది నా క్వశ్చన్. ఓకే, ఇప్పుడు స్టేట్ సిలబస్ అంతా గవర్నమెంట్ ఒకటి డిక్లేర్ చేస్తుంది, ఇయే సిలబస్, ఇయే బుక్స్ అని. రైట్. సెంట్రల్ సిలబస్ అందరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డిక్లేర్ చేస్తుంది, ఇదే బుక్స్, ఇదే సిలబస్ అని. ఇవన్నీ పబ్లిషింగ్కి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే గవర్నమెంట్ విల్ డిక్లేర్ ద సిలబస్ ఆఫ్ 10th క్లాస్, ఇవే బుక్స్ మార్కెట్లో ప్రింటింగ్కి వెళ్ళిపోతాయి. పబ్లిషర్స్ ఇవే బుక్స్ ప్రింటింగ్ టక్క కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే మనం తరచుగా స్కూల్లో ఈ మధ్య కాలంలో లాస్ట్ 2-3 ఇయర్స్లో ఇప్పుడు అందరూ చూసే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాను. ఈ మధ్య కాలంలో లాస్ట్ 2 to 3 ఇయర్స్లో ఈ NCERT SSC-ERT బుక్స్ మన స్కూల్లో కొనుక్కోక్కర్లేదు. ఎక్కడ బయటకు వెళ్ళినా కూడా మేము చిన్నప్పుడు కొనుక్కునేటప్పుడు సికింద్రాబాద్ దగ్గర స్టేషన్ దగ్గర శ్రద్ధ బుక్ డిపో అని ఒకటి ఉండేది, అక్కడ కొనుక్కునే వాళ్ళం. ఏ బుక్ కావాలన్నా టక్మన్ అలా తీసి ఇచ్చేసేవాళ్ళు, అదే బుక్ స్కూల్లో చదువుకునే వాళ్ళం. ఇప్పుడు కూడా అంతే, మారలేదు. కానీ ఇప్పుడు ఎవరు బుక్స్ అక్కడ కొనుక్కోవట్లేదు. చాలా చీప్గా దొరికాయి మాకు బుక్స్. ఇప్పుడు ఎవరు కూడా కొనుక్కోవట్లేదు బయట. ఎందుకు? ఎక్కువ మంది కొనట్లేదు. ఎందుకు? అలా చూసుకుంటూ పోతే అసలు ఎవరు కొనట్లేదు. ఎందుకు అంటే స్కూల్ యాజమాన్యం ఏమంటుంది అంటే వెరీ క్లియర్లీ, మాది ఇంటిగ్రేటెడ్ సిలబస్ అని కొత్త పదాలు కనబెడుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ సిలబస్ అంటే ఏంటి అంటే ఏం చేస్తారంటే వీళ్ళు స్టేటు సెంట్రల్ 2 మిక్స్ చేస్తామండి మా బుక్స్లో, నాలెడ్జ్ బాగా పెరుగుతుంది మీ అమ్మాయికి అని చెప్తాం జరుగుతుంది. మరి స్టేటు సెంట్రల్ 2 సిలబస్ మీరు మిక్స్ చేస్తే మరి క్వశ్చన్ పేపర్ ఏమో స్టేట్ వాళ్ళకి వేరే వస్తుంది, సెంట్రల్ వాళ్ళకి వేరే వస్తుంది. ఎందుకు? ఎస్ ఆర్ నో? రైట్. మరి మీరు అర్థం చేసుకోండి, చూసే వాళ్ళకి కూడా వెరీ క్లియర్లీ ఇట్ హ్యాస్ టు గెట్ ఇన్ టు దేర్ మైండ్స్. ఓకే, ఇది ఒక బిజినెస్. ఓకే, ఇది ఒక స్టేషనరీ షాప్ మళ్ళీ పెడుతున్నారు. స్కూల్స్ ఏం చేస్తున్నాయి? మళ్ళీ స్టేషనరీ షాప్స్ పెడుతున్నాయి. రైట్. ఇప్పుడు మొన్న ఒక క్లయింట్ వస్తాం జరిగింది నా దగ్గరికి. సార్ ఇదే బుక్, ఇదే సిలబస్, సెంట్రల్ స్కూల్ సిలబస్ గురించి చెప్తున్నా. ఇదే బుక్, ఇదే స్కూలు. మేము సెంట్రల్ సిలబస్ అంటే మన దగ్గర హైదరాబాద్లో కేంద్రీయ విద్యాలయ అని ఒక డైరెక్ట్ గవర్నమెంట్ నడిపే సెంట్రల్ సిలబస్ స్కూల్స్ ఉన్నాయి. ఓకే,
అక్కడ ఏమవుతాయి, అక్కడ బుక్స్ వాళ్ళు ఎక్కడ రోడ్ మీద కూడా కొనుక్కోవచ్చు, అలాంటి బుక్స్ కోటిలో కూడా కొనుక్కోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఆ బుక్స్ దొరుకుతాయి. ఆ బుక్స్ నాకు తెలిసి రూ. 50 రూ. 100 దొరికే బుక్ స్కూల్లో అదే బుక్ ఎవరైతే ఈ కార్పొరేట్ స్కూల్ సిబిఎస్ఈ సిలబస్ నడుపుతున్నారో వాళ్ళు అదే బుక్ 250కి అమ్ముతున్నారు. ఓకే, ఈయన ఏంటి అంటే ఇంగ్లీష్ బాగా వస్తుంది, అదే పిచ్చి ప్రేమతోటి ఇంగ్లీష్ బాగా వస్తుంది అని చెప్పి అక్కడ జాయిన్ చేయించారు. కానీ ఆ ఇంగ్లీష్ వస్తాం పక్కకు పెడితే వీళ్ళ జోబులు అయితే గుళ్ళు అవుతున్నాయి. ఓకే, 50 నుంచి 100 రూపాయల బుక్ కాస్ట్ నాగరాజ్ గారు. ఈ కార్పొరేట్ స్కూల్స్లో 200-250 రూపాయలు. అదే ఒక మధ్యతరగతి స్కూల్ అయితే, అదే ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఇదే బుక్ 500 నుంచి 1000 రూపాయలకి అమ్ముతున్నారు. జస్ట్ అర్థం చేసుకోండి. ఇది మన మీడియా దగ్గర నుంచి చాలా ఇన్పుట్స్ కూడా వచ్చాయి. మన గతంలో షూట్ చేస్తాం కూడా జరిగింది కెమెరాతోటి సీక్రెట్గా. స్కూల్ ఓనర్ లాగా వెళ్తాము, వాళ్ళని అక్కడ అడుగుతాము. ఓకే, ఏ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇక్కడ నుంచి బుక్స్ కొనుక్కుంటారని వాళ్ళు చెప్తాము. అసలు మీకెందుకు ఇవన్నీ ఇబ్బంది, డైరెక్ట్గా అడ్రస్లు ఇవ్వండి, మేమే కొరియర్ చేసేస్తాం పిల్లలకి బుక్స్, మీకు ఇంత కమిషన్ వస్తుంది అని చెప్తాం. డైరెక్ట్గా క్యాప్చర్ చేస్తాం కూడా. ఐ డోంట్ రిమెంబర్ ఆ ఛానల్ పేరేంటో, క్యాప్చర్ చేస్తాం కూడా జరిగింది. ఓకే, ఇట్లా విచ్చలవిడిగా ఇంత జరుగుతున్నప్పుడు ఒక రివల్యూషన్ లాగా వచ్చి స్కూల్స్ని ఇలాంటి బిజినెస్లు చేయకుండా అరికట్టాలి. స్కూల్కి ఫీజు లిమిటేషన్స్ ఉంటాయండి. దే విల్ హ్యావ్ దేర్ ఫీ లిమిటేషన్ యాజ్ పర్ ద ఫెసిలిటీస్ వాట్ దే ఆర్ గివింగ్. వాళ్ళు కోట్ ఇస్తారు గవర్నమెంట్కి, ఆ కోట్ని గవర్నమెంట్ ఒప్పుకుంటుంది. ఆ కోట్ ప్రకారం పిల్లల దగ్గర ఫీజులు తీసుకుంటారు. వీళ్ళు ఈ ఫీజులు తీసుకుంటాం కాకుండా ఈ బుక్స్ అని, అదే నిన్న మనం మాట్లాడుకున్నాం కదా మొదటి వీడియోలో మనం మాట్లాడాం, ఇది పార్ట్ 2 మనం చేస్తున్నాము. పార్ట్ 1లో మనం క్లియర్గా డ్రెస్ మీద, బస్సు మీద, టై మీద, బెల్ట్ మీద ఎలా ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళు బాక్స్ తెచ్చుకుంటానికి ఇంటి నుంచి బాక్స్ తెచ్చుకునే వెసులుబాటు ఇంట్లో నానమ్మ అమ్మమ్మ ఉంటే బాక్సులు పెడతారు. ఆ బాక్స్ తెచ్చుకునే ఫెసిలిటీ ఉన్న వాళ్ళకి కూడా లేదు, నువ్వు కంపల్సరీ స్కూల్లోనే తినాలి, మీరు ఇంటి నుంచి ఫుడ్ తెస్తానికి వీల్లేదని చెప్పి ఆ ఫుడ్ మీద మళ్ళీ కార్పొరేట్ స్కూల్స్ కొన్ని, ఆ ఫుడ్ కూడా మరి నాణ్యమైందో ఎక్కడి నుంచి వస్తుందో వి డోంట్ నో. కొన్ని కేసెస్లో ఫుడ్ పాయిజన్ అయిన కేసులు కూడా మనం చూసాము. చాలా సీరియస్ అయిన పిల్లల్ని కూడా మనం చూస్తాం జరిగింది. ఇట్లాంటివి బలవంతంగా పిల్లల మీద రుద్ది ఇండైరెక్ట్గా పేరెంట్స్ మీద, డైరెక్ట్గా పేరెంట్స్ మీద ఆ ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ని రుద్ది వీళ్ళు సంపాదించే, కష్టపడి పొద్దు నుంచి రాత్రి వరకు సంపాదించే దాంట్లో 80% ఆఫ్ ద ఫీజు పిల్లలకే వెళ్ళిపోతుంది. 80% ఆఫ్ ద శాలరీ పిల్లలకే వెళ్ళిపోతుంది. ఇది మళ్ళీ భరించలేక ఆ పిల్లల్ని మళ్ళీ ఆ స్కూల్స్లో నుంచి తీసి మళ్ళీ వేరే నార్మల్ స్కూల్స్లో జాయిన్ చేయించి ఆ 2 ఏళ్ళు వాళ్ళు చేసిన అప్పు మళ్ళీ ఒక 3 ఏళ్ళు. ఇంకోటి ఏంటంటే నారాయణ గారు, వీళ్ళు ఇంత ఐఐటి అని, ఎంసెట్ అని ఇవన్నీ మళ్ళీ 8th క్లాస్లో స్టార్ట్ చేస్తారు కదా. స్టార్ట్ చేసిన తర్వాత దాని మీద మళ్ళీ ఒలింపియాడ్ అని అవన్నీ ఇవన్నీ స్పెషల్గా పెడతారు. పెట్టి ఒలింపియాడ్ కట్టాలి. ఈ ఒలింపియాడ్ ఇవన్నీ కూడా ఎట్లా అవుతుందంటే ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్నాయి బాగా. ఒలింపియాడ్ కట్టాలి. ఇప్పుడు మంచిగా కరెక్ట్గా చేసి కరెక్ట్ ఫీజెస్ తీసుకుంటే మీరు చేసేవన్నీ కరెక్ట్ అని నేను కూడా భావిస్తున్నాను. నేను అంటున్నా అంటే ఇవన్నీ విరుద్ధం అనట్లేదు. కానీ మీరు బడ్జెట్ కూడా చూసుకొని కరెక్ట్గా ఒలింపియాడ్కి ఎంత ఫీజు తీసుకోవాలి. కొన్ని స్కూల్స్లో అయితే ఇంక నేను చెప్పకూడదు, కానీ అసలు ఈ ఫీజు కట్టకపోతే ఈ ఏదో పెడతాడు సడన్గా ప్రోగ్రామ్ అని, ఆ ప్రోగ్రామ్కి ఈ ఫీజు కట్టకపోతే పిల్లోడు ఈ ప్రోగ్రామ్కి వస్తానికి నాట్ అలౌడ్ అని డైరీలో రాసి పంపిస్తారు. దాంతో యు ఆర్ హిట్టింగ్ ఆన్ బ్రెయిన్స్ చైల్డ్, అంటే చైల్డ్స్ బ్రెయిన్. ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లాడు ఆ డైరీ తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి చూసి సడన్గా 4000-5000 అడుగుతారు. ఓకే నాన్న, నేను ఈ 4000 కట్టలేను అని అంటే, నాన్న నువ్వు ఈ 4000 కట్టకపోతే ఈ ప్రోగ్రామ్కి నన్ను రానియరంట, మా ఫ్రెండ్స్ అందరూ కట్టేశారు, ఇంకా క్లాస్లో ఒక 2-3 మిగిలాం అనేసరికి ఆ ఫాదర్ మీద ఏం క్రియేట్ చేస్తున్నారండి స్కూల్ యాజమాన్యం ఇండైరెక్ట్గా. ఆర్ యూ నాట్ ప్రెషరైజింగ్ హిమ్ టు పే ద అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ప్లాన్డ్ ఫీజ్ టు ద schools? Literally they are shedding their blood to feed your schools? Yes or no? సో ఇది ఇండైరెక్ట్గా కలెక్షన్ దందా అవుతుంది ఇది, రైట్? సో ఇట్లాంటివి కూడా నేను ఈ మధ్యకాలం అన్ఎక్స్పెక్టెడ్ ఫీజెస్, సడన్గా ఏదో ప్రోగ్రామ్ పెడతారు దానికి ఇంత ఫీజు కావాలంటారు, సడన్గా ఏదో అంటారు దానికి ఇది అంటారు. ఇంతకుముందు మేము చదువుకునేటప్పుడు ఏ ప్రోగ్రామ్ పెట్టినా కూడా దానికి అట్లీస్ట్ బట్టలు కొనుక్కోమనే వాళ్ళు, బయట మనం ఆనందంగా కొనుక్కునే వాళ్ళం. అది కూడా వాళ్ళు చెప్పిన దగ్గర కాదు, మేము ఎక్కడో బయట నుంచి కొనుక్కొని వచ్చి స్టేజ్ మీద నాటకాలు వేసేవాళ్ళం. ఇప్పుడు ఈ నాటకాలు వేస్తున్నా కూడా వీళ్ళు నాటకాలు చేస్తున్నారు. ఎవరు? స్కూల్ యాజమాన్యాలు. ఇంత ఘోరాతి ఘోరం స్థితి. నార్మల్గా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా వాళ్ళ పిల్లల్ని ఫీజులు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సాఫ్ట్వేర్ వాడే కట్టలేకపోతున్నాడు అంటే నార్మల్ ఉద్యోగస్తుడు నెలకు ఒక 20,000-30,000 సంపాదించే వాళ్ళ పరిస్థితి అయితే దారుణంగా వాళ్ళు ఓన్లీ కేవలం చదివిపిస్తానికి వాళ్ళ జీవితం మొత్తం త్యాగం చేయాల్సి వస్తుంది. ఎక్కడైతే మన దేశంలో
రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ అండి మనకి. అది కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్. గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి, ప్రభుత్వాలు, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఇట్ ఈస్ ఫండ్. వేరే దేశాల్లో ఎడ్యుకేషన్ ఫ్రీ, వెస్ట్రన్ కంట్రీస్లో ఎడ్యుకేషన్ ఫ్రీ, అందరూ ఒకటే స్కూల్కి వెళ్తారు, అక్కడ ఎడ్యుకేషన్ ఫ్రీ. మన దేశంలోనే అందరూ ఒక స్కూల్కి వెళ్ళరు, వెరైటీ స్కూళ్ళకి వెళ్తారు. స్కూల్ బట్టి నీ ప్రెస్టీజ్, చిన్నప్పటి నుంచే ఫాల్స్ ప్రెస్టీజ్ నేర్పిస్తున్నాం మన పిల్లలకి. ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్తున్నావురా నువ్వు, నార్మల్ స్కూల్ వాళ్ళతో మాట్లాడకు, రైట్? వాట్ ఆర్ వి టీచింగ్? వీఆర్ అబ్సల్యూట్లీ డూయింగ్ ఏ డిస్క్రిమినేషన్ బిట్వీన్ రిచ్ అండ్ పువర్ డ్యూరింగ్ ద చైల్డ్హుడ్ ఓన్లీ. చిన్నప్పుడే, చిన్ననాటితనంలోనే మనం పిల్లల్లో ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు బీదవాళ్ళు అన్నది డిస్క్రిమినేషన్ క్లియర్గా చూపిస్తున్నాము. నువ్వు వేసుకునే స్కూల్ డ్రెస్ ఏమో అదే క్వాలిటీ, దానిపైన లోగో ఉంటుంది ఇంటర్నేషనల్ స్కూల్ అని, రైట్? దానివల్ల మళ్ళీ నువ్వు బయట 500 దొరికేది ఇక్కడ 5,000 పెట్టి కొనుక్కోవాలి. మీరు మోసపోతున్నారు అంటున్నాను నేను. లిటరలీ పేరెంట్స్ ఆర్ గెటింగ్ ఇమోషనలీ చీటెడ్ బై ద ఫ్రాడ్ స్కూల్స్ ఇన్ ద సిటీ. దీన్ని మనం అరికడతాము డెఫినెట్గా. ఈ ఎపిసోడ్ మనం బుక్స్ గురించి ఏదైతే మాట్లాడుతున్నామో ఇది జస్ట్ టచ్ మాత్రమే నాగరాజ్ గారు. ఐఎమ్ డూయింగ్ మై గ్రౌండ్ వర్క్. ఇదంతా అయిన తర్వాత మనం బుక్స్ మీద రేపే మళ్ళీ 3rd వీడియో రిలీజ్ చేస్తాము. అది కూడా ఆడియన్స్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలండి. కైండ్లీ ఎవరైతే సేవ్ యువర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్, సేవ్ యువర్ పాకెట్స్ అండ్ సేవ్ యువర్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అండ్ సేవ్ ద డిస్క్రిమినేషన్ బిట్వీన్ పూర్ అండ్ రిచ్ అమాంగ్ ద చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్. అంటే చిన్ననాటితనంలోనే ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు బీదోళ్ళు అని మనమే ఇండైరెక్ట్గా మనతో చెప్పిస్తున్నారు, మనం చెప్పట్లేదు. నేను చాలామంది పేరెంట్స్ని చూస్తున్నాను హూ ఆర్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ అండ్ రిచ్ పీపుల్. వాళ్ళు మీరు పనిచేసే డ్రైవర్ని కూడా అంకుల్ అని పిలవమంటారు, డ్రైవర్ అని పిలవద్దు అంటున్నారు. దే ఆర్ టీచింగ్ వెరీ గుడ్ టు ద చిల్డ్రన్ అండి. బట్ ఈ స్కూల్స్ పాడు చేస్తున్నాయి. ఈ స్కూల్స్ వల్ల పిల్లల్లో డిస్క్రిమినేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఎవరు ఏ స్కూల్కి వెళ్తున్నారో వాడు రిచ్, వీడు పూరు అని పిల్లలకే తెలిసిపోతుంది. మనం ఏం నేర్పిస్తున్నాం సభ్య సమాజానికి? వి ఆల్ ఆర్ ఈక్వల్ అంటున్నాం కదా. రైట్ టు ఈక్వాలిటీ కూడా ఉంది ఫండమెంటల్ రైట్లో, రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది. ఈ రెండు కూడా మనం చిన్నప్పటి నుంచే పిల్లల్లో విడగొట్టేస్తున్నాం కదా. ఎక్కడ వేర్ ఆర్ వి గోయింగ్ ఆన్ దిస్? సో 3rd వీడియో బుక్స్ మీద మనం చేయబోతున్నాం రేపు. దయచేసి చూసే వీక్షకులకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఏ ఇబ్బంది పడుతున్నారో మీరు కామెంట్స్ రాయండి. అంటే మీరు పడేటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో స్కూల్స్లో అది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే దాని మీద నేను శశికాంత్ గారు వీడియోస్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీని కొంచెం పెద్దగా మీరు ప్రతి ఇళ్లలోనూ మీరు కనుక షేర్ చేసి కనుక అదైతే ప్రతి వాటి మీద దానికి సంబంధించింది, అంటే లీగల్ పరంగా ఒక స్కూల్ నడపాలంటే ఎలా ఉండాలి అండ్ దాంతోపాటు పిల్లల మీద భారాన్ని ఏ విధంగా మోపుతున్నారు అండ్ పేరెంట్స్కి అది ఏ విధంగా అదనపు భారం అవుతుంది, దాని నుంచి బయటపడాలి అని అంటే ఎలా అనేటువంటి విషయాలు మీరు ప్రతి ఇళ్లలో చర్చించుకొని వీడియోకి కనుక షేర్ చేస్తేనే ఇదవుతుంది. మేమేదో మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించి మంచి చేద్దాం అనుకునేటప్పుడు మీరు కూడా దానికి తగ్గట్టే కనుక మాతో పాటు ట్రావెల్ అవుదాం అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు. లేదు అని అంటే మేము చేసేటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో మా ప్రోగ్రాంలోనే మీరు రావచ్చు, మాతో పాటు కూర్చోవచ్చు. సో ప్రతి ఇళ్లలోనూ ప్రతి వాట్సాప్ ఫ్యామిలీ గ్రూపుల్లోనూ మీరు కనుక షేర్ చేస్తే ఈ స్కూల్స్కి సంబంధించినటువంటి వాటిల్లో పెద్దగా వెళ్దాము, పెద్దగా మాట్లాడదాం, పెద్దగా చేద్దాము. అండ్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించింది ఏదైతే మీరు కళలతోటి ముందుకెళ్తూ ఉన్నారో వాటికి అంటే వేరే వాళ్ళ అదనపు భారంతో ముందుకెళ్లకుండా వాళ్ళని కూడా మనం సేవ్ చేద్దాం, ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా. అండ్ ఒకప్పుడు ట్రెడిషనల్ మెథడ్లో ఉండేటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఏ విధంగా అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి పెద్ద సిస్టమ్ ఏ విధంగా మనకు కనిపిస్తుందో ప్రతి ఒక్కరు పిల్లలు ఆ విధంగానే, అంటే చెప్తూ ఉంటారు కదా నేటి బాలలే రేపటి పౌరులు అని, ఆ విధంగానే మన పిల్లల్ని మనం ముందుకు తీసుకునే విధంగా మీరు షేర్ చేస్తేనే, కింద 2nd వీడియో మీకు కావాలని చెప్తేనే మేము కామెంట్ బాక్స్లో షేర్ చేసే దాన్ని బట్టే మీ ప్రాబ్లమ్స్ షేర్ చేయండి, వీడియో షేర్ చేయండి, దాన్ని బట్టే నేను శశికాంత్ గారు పెద్దగా వెళ్తాము. అండ్ స్కూల్లో టీచర్స్ ఒకవేళ మీరు ఇబ్బంది పడినా సరే మీరు డైరెక్ట్గా ఇక్కడికి రావచ్చు, కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు. అండ్ ఈవెన్ పేరెంట్స్ అయినా సరే మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే రిటైప్ అయినా రావచ్చు. లేదు లీగల్గా ప్రొసీడ్ అవుదాం అనుకుంటే కూడా మీరు శశికాంత్ గారిని అప్రోచ్ అవ్వచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్. ఎలా సార్ అంటే జనరల్గా ఇటువంటి ఎక్కువ చాలా ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం. మీలాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ దగ్గర సలహాలు సూచనలు తీసుకుని వెళ్ళరాద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు నాగరాజ్ గారు. వీళ్ళు అనేది ఓన్లీ జస్ట్ 1 డే పని. ఓకే, మీకు ఎవరు కావాలి, ఎవరి పేరు మీద రాయాలి, మీ ఆస్తులు ఏమున్నాయో చెప్పాలి, అవన్నీ మనం ఒక పేపర్లో పొందుపరుస్తాము, రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర తీసుకెళ్తాము, 2 సాక్షి సంతకాలు పెడతారు, వీళ్ళు టక్మని రిజిస్ట్రేషన్ అయిపోతుంది. చాలా ఈజీ. వీళ్ళకి ఎక్కువ కాస్ట్ కూడా కాదు, నార్మల్ కాస్ట్లో అయిపోతుంది వీళ్ళు కూడా. ఓకే, సో స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్ పైన డెఫినెట్గా కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. డెఫినెట్గా వీఆర్ అవైలబుల్ 24/7. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు.